అంటే ఈరోజు 28 ఈరోజు మనహైంలో ఒక కల్చరల్ ఈవెంట్కి అయితే మనం వచ్చాము. ఆ తెలుగు పండుగ ఉగాది. ఈరోజు మీకు ఆ రోజు ఏమేమైతే చెప్పానో అవన్నీ ఇందులో ఇక్కడ జరుగుతున్నాయి, మీకు అవన్నీ చూపిస్తాను. జర్మనీలో క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పి షాక్ అవుతున్నారా? నేను కూడా ఎగ్జాక్ట్గా ఇలానే షాక్ అయ్యాను. జర్మనీలో ఈవెంట్ అంటే వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత ఇండియన్ స్టైల్లో ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఈవెంట్లో ఒక హైలైట్ పర్ఫార్మెన్స్. మన ఇండియాలో ఉన్నట్టే యాక్చువల్గా అన్ని మ్యాంగో లస్సీ, కోకోనట్ లస్సీ, సుగంధ సోడా కూడా పెట్టారు. ఇక చూసుకోవచ్చు 2.5 euros 3 euros అన్నీ మనకి. ఇక్కడ ఎన్ని స్టాల్స్ కూడా పెట్టారు. ఇక చిన్నపిల్లలంతా వస్తున్నారు చూడండి, మొత్తం స్టాల్స్ ఉన్నాయి ఇగో ఇక్కడ. హాయ్, హలో, నా పేరు ప్రశాంతి. ఈ కలెక్షన్ మొత్తం కొన్ని హ్యాండ్మేడ్ ఉన్నాయి, కొన్ని ఇండియా నుంచి తెప్పించి నేను ఇక్కడ సేల్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా కలెక్షన్. హియర్ ఈస్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్, యూ కెన్ ఫాలో. యా స్టూడియో. ఓకే, ఇన్స్టాగ్రామ్ QR కోడ్ కూడా ఇచ్చారు, యూ కెన్ ఫాలో అని. కలెక్షన్ తీసుకోండి, ఎంత బాగుందో. ఇండియాలో కూడా మనకి దొరకని కలెక్షన్ కూడా ఇక్కడ చూపించి అమ్ముతున్నారు, చూసుకోవచ్చు. అలా చూసుకోవచ్చు, స్ప్రింగ్ రోల్స్, సమోసాస్, కచోరీ మనకి అన్ని అఫోర్డబుల్ ప్రైస్లోనే పెట్టారు. ఇక్కడ క్లాతింగ్ సెక్షన్ కూడా ఉంది, మొత్తం అంతా ఇండియన్ క్లాతింగ్ కా నుంచి మనకి జర్మన్ క్లాతింగ్ చూసుకోండి, మొత్తం అంతా ఇక్కడ పెట్టారు. ఇక బిర్యానీ, హైదరాబాద్ ఘీ బిర్యానీ, రోస్ట్ బిర్యానీ అంట, హైదరాబాద్ మండి బిర్యానీ అని చెప్పి అమ్ముతున్నారు. ఇక్కడ ప్రాన్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇదంతా ఇక్కడ మొత్తం అంతా చిల్లీ చికెన్, మొత్తం అన్ని ఇండియన్ ఐటమ్స్, ఇవన్నీ జర్మన్ ఐటమ్ ఒక్కటి కూడా లేదు ఇందులో. బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేశాను, టేస్ట్ చేసేటప్పుడు వీడియో తీసుకున్నాను అనుకున్నా, మర్చిపోయా. This is Janikiram from Arkashmur, available on all other social media platforms. So yeah, these are all anti-tarnish jewelry, and you can wear it for everyday, day-to-day life, and you can they are water resistant and skin friendly, and you don't get any hypoallergic. So you don't get any allergies when you are using these jewelry. అండి, నేను సునామీ సుధాకర్ జబర్దస్త్. మన ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్లో జర్మనీ ఫాలో కుర్రాడు. సో మన అనంత్ అద్భుతంగా కొత్త కంటెంట్ తీసుకొస్తున్నాడు. ఫ్యూచర్లో ఇంకా మంచి ఐటమ్స్ తీసుకురావాలి, మంచి కంటెంట్ తీసుకురావాలి, పెద్ద ఆర్టిస్టులను తీసుకొని పరిచయం చేయించాలి. తర్వాత ఆయన అనుకున్న కొన్ని ఒక కంటెంట్తో మీ ముందుకు తీసుకొచ్చి ఒక వెరైటీగా మీ ముందుకు ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటాడు. సో తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి, తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇలాంటి యూత్ని మనం ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో మనకు మంచి కంటెంట్ దొరుకుతుంది. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.